జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇద్దరికి టాటా చెప్పడానికొచ్చారా? మీరు చాలాసార్లు నన్నొంటరిగా వదిలేసి అవనిని తీసుకొని వెళ్ళినప్పుడు నాక్కూడా ఇలాగే పెయిన్ అనిపించింది శ్రీకర్ గారు. అందుకే అంటారు తనదాకా వస్తే గాని నొప్పి తెలీదు అని. అవని గారు, చెప్పండి. మీతో నా ప్రయాణం లైఫ్ లాంగ్ జర్నీ కావాలండి. నా జీవిత ప్రయాణం నా దేవుడు శ్రీకర్ గారితో ఎప్పుడో ముడిపడింది. నీ ఆశలు నెరవేరవు. ఏంటి సైలెంట్ అయిపోయారు? ఏం లేదు. ప్రైవసీగా మాట్లాడుకోవడానికి ఎక్కడికి వెళ్దాం చెప్పండి. రెస్టారెంట్, కాఫీ షాప్, యాజ్ యువర్ విష్. లేదంటే ఏదైనా పార్క్. ఏం ఆలోచిస్తున్నారండి? దగ్గర్లో మా ఫ్రెండ్ సుజాత గారి ఇల్లుంది. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకంటే బయట పబ్లిక్ ప్లేస్లోకి రావడం నాకిష్టం ఉండదు. జనాలు రకరకాలుగా అనుకుంటారు. ఓకే అండి, నో ప్రాబ్లం. మీరు ఇబ్బంది పడకూడని ప్లేస్కే వెళ్దాం. డాక్టర్ గారు, మరోసారి హాస్పిటల్కి రమ్మని చెప్పారు కదమ్మా. రేపు వెళ్తానులే. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన దొంగ విధవ చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. ఈసారి వాడు కనపడాలి. అప్పుడు చెప్తాను వాడి సంగతి. మందు తాగి డ్రైవింగులు చేసి అమాయకుల ప్రాణాలు తీసి డబ్బులు విసిరి కేసు లేకుండా చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఈసారి వాడి కార్ నెంబర్ని గుర్తుపెట్టుకుని వాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అట్నుంచి రైట్కి పోనివ్వండి. రండి. తాళం వేసింది కదండి. కాఫీ డేకి వెళ్ళిపోదాం పదండి. ఆగండి. దగ్గరలోనే ఉండుంటుంది. ఫోన్ చేసి కనుక్కుంటాను, ఉండండి. హలో, చెప్పవని. ఎక్కడున్నారు సుజాత గారు? నువ్వెక్కడున్నావు? నేను మీ ఇంటికొచ్చానండి. పక్కనెవరున్నారు? నిహారిక వాళ్ళ రిలేటివ్ వికాస్ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చారు. వాడు రావడమేంటి? తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. మీరు కూడా ఉంటారేమోనని అనుకున్నాను. లేట్ అయిందని సౌమ్యని స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. ఇంతకీ అతన్ని ఎందుకు తీసుకొచ్చావు? 10 నిమిషాలు మాట్లాడే పనుంది, అందుకే తీసుకొచ్చాను. తాళం అక్కడే ఉంది, తాబేలు బొమ్మలో. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. సరే. స్కూల్ వరకు వెళ్ళింది, వచ్చేస్తుందిలేండి. వాణ్ణి ఇంటికి తీసుకొచ్చి మాట్లాడే అంత ఏముంటుంది? రండి. కూర్చోండి. నైస్ హౌస్. నేను కాఫీ కలిపి తీసుకొస్తానుండండి.
ఈ ఇంట్లో మీకు బాగా చనువు ఉందనుకుంటా. అవునండి, ఫ్రెండే గాని అక్కలాంటిది. 5 మినిట్స్లో వస్తానుండండి. తొందరగా ఇంటికి వెళ్ళాలి. వచ్చినవాడు ఎలాంటివాడో తెలుస్తుంది. వాడు ఎలాంటి వాడైనా సరే అవని జీవితంలోకి రాకూడదు. వికాస్ అవనిని ఎక్కడికి తీసుకుని వెళ్ళుంటాడు? ఏదైనా రెస్టారెంట్కా, లేదంటే ఏదైనా కాఫీ షాప్కా? మాటల సందర్భంలో వికాస్ హర్ట్ కాకుండా మా పెళ్లి గురించి చెప్పేస్తాను. వికాస్ గురించి నిహారిక చాలా గొప్పగా చెప్పింది. బట్ తను ఎలాంటివాడో ఏమో. వికాస్ వలన అవనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. సృష్టిలో ప్రతి దానికి ఒక వాసన ఉంటుంది. నీ పరిమళం మాత్రం మామూలుగా లేదవని. నన్ను పిచ్చోని చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.